హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నెల్లూరు విషయాలు. ఈరోజు టాపిక్ వచ్చేసి నెల్లూరులో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా లక్ష దీపోత్సవ కార్యక్రమం అయితే భారీగా ఏర్పాట్లు మొదలయ్యాయి. రాత్రి ఉత్సవానికి సంబంధించిన 1,00,000 దీపాలు అయితే ఇక్కడ వెలిగించడం జరుగుతుంది. అండ్ ఇక్కడైతే ఏర్పాట్లు భారీగా అయితే రెడీ అయ్యాయి. శివలింగము అన్నీ కూడా శివుడు పార్వతి విగ్రహాలు కూడా సెట్ భలే బాహుబలి లెవెల్లో సెట్ అయితే చేశారు. సూపర్గా అంటే సూపర్గా ఉంది. నేనైతే ఈ పొద్దున్నే వచ్చి విజిట్ చేశాను. సో అందుకే నేనైతే దీపాలు చూపించట్లేదు. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల్లూరు విషయాలు ఛానల్లో అయితే నేను నెల్లూరుకు సంబంధించి వీడియోసే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ శివలింగం కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అండ్ 1,00,000 దీపోత్సవ కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో తెలుసా? చీఫ్ గెస్ట్గా చాగంటి గారి కీర్తనలు మనం టీవీలో చూసాము అండ్ ఫోన్లో కూడా విన్నాము. ఫర్ ద ఫస్ట్ టైం మనకైతే డైరెక్ట్గా వినబోతున్నాము మన నెల్లూరులో. ఈ ప్రోగ్రామ్ విఆర్సి గ్రౌండ్లో అయితే జరుగుతుంది. అంతేకాదండో ఈ ప్రోగ్రామ్కి ఇంకా అతిథులు కూడా వస్తున్నారండి. 1,00,000 దీపాలంటే చూడడానికి చాలా కన్నుల పండుగ అనుకోండి. ఈ ప్రోగ్రాము 3 రోజులు వరుసగా జరుగుతుంది. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు. అండ్ మనకైతే ఇండియాలో ఉండే శివలింగాల రూపాలు ఇక్కడైతే మనకైతే దర్శనమిస్తాయి. ప్రతి ఒక్క రూపం ఎక్కడెక్కడ ఏ శివలింగం ఉండేది అనేది కూడా ప్రతి ఒక్కటైతే చూపిస్తారు ఇక్కడ. అండ్ లైటింగ్ విషయానికి వస్తే వావ్ వండర్ఫుల్గా చేశారు. లైటింగ్ అయితే మనకైతే నైట్ టైం చూస్తేనే కన్నుల పండుగగా ఉంటుంది. నేను మార్నింగ్ టైమే వచ్చి చూశాను. సెట్ చూశారు ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు వారే వా అనే అనిపించేలాగా ఉంది. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పోయేస్తా, బాయ్ బాయ్.